కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగాం ముఖ్యమంత్రి చంద్రబాబు. సింగపూర్ నుంచి డేటా విశాఖకు తేవడానికి అవసరమైన కేబుల్ను ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వైఎస్ జగన్. తుఫాను వల్ల పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు, నారా లోకేష్ టూర్లు వెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు. కారుమూరు వెంకటరెడ్డి. కోనసీమ ముఖద్వారం రావులపాలెం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా కృషి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగాం. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సైక్లోన్ ని ముందుగానే ట్రాక్ చేయడం, అదే మరి మనకుండే అవేర్ గాని డేటా గాని ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరిని యాక్టివేట్ చేశాం. టైం టు టైం అలర్ట్స్ పంపించాం, అప్రమత్తం చేశాం. దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. చాలా వరకు మినిమైజ్ చేశాం. అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి. ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. అవన్నీ కూడా రియల్ టైంలోనే బేరీ చేసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్. ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే $15 బిలియన్ తో ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే గవర్నెన్స్ లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది. ఈరోజు ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్ లో వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం. గడిచిన గవర్నమెంట్ వల్ల 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు. దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం. 2047 తయారు చేసుకున్నాం. ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి, అదే సమయంలో దాన్ని బైఫర్కేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లీ ఎట్టుండాలి, మంత్లీ ఎట్టుండాలి, ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పనిచేస్తాయి. కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్, వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఇవన్నిటిని కూడా ఎకో సిస్టమ్ కరెక్ట్ గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేస్తాం. అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది. డేటా సెంటర్ కి సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. సింగపూర్ నుంచి డేటా విశాఖకు తేవడానికి అవసరమైన కేబుల్ను ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. 2022లోనే 300 మెగావాట్లకు సంబంధించిన ఆదాని డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తా ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపోయి
మంచి చేయకపోతే చేయకపోయి, కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా, అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12. ఈ 12 కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది 0. మనం వచ్చిన తర్వాత ఏకంగా 5 ఏళ్లలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు, 5 ఏళ్లలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుందో, అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తట్టిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూల్ నడుపుతూనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతూనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతూనే చెక్కు పడుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పేదలను మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్సు, మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేణ అవైలబిలిటీలోకి వచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో, ఉచితంగా వైద్యం అన్నది ఎప్పుడైతే పేదలకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులోకి వస్తుందో, ప్రైవేట్ వాడు ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం తగ్గిపోతుంది. ఎందుకనంటే 50 కిలోమీటర్ల దూరంలోనికి ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు 50 కిలోమీటర్ల లోపే ఈ హాస్పిటల్లో నీకు ఉచితంగా వైద్యం అందుతూ ఉన్నప్పుడు నువ్వు లక్షల ఫీజులు వేస్తే ఎందుకు ఎవడు డబ్బు కట్టడు. కాబట్టి ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ చెక్ పడుతుంది అని పేదలకు మధ్యతరగతులకు ఒకవైపున మంచి చేస్తూ, మరోవైపున ఏకంగా ఈ మెడికల్ కాలేజీల వల్ల 17 మెడికల్ కాలేజీల వల్ల ఏకంగా 4900 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ 17 మెడికల్ కాలేజీల వల్ల మాత్రమే ఏకంగా 2550 మెడికల్ సీట్లు అవైలబిలిటీలోకి వస్తాయి. ఈ సీట్లలో అందరూ కూడా పిల్లలకు సీట్లు ఫ్రీగా దొరుకుతాయి, సగం సీట్లు. మిగతా సీట్లు ప్రైవేట్ కన్నా ఇంకా తక్కువ రేట్లకు గవర్నమెంట్ కాలేజీలలో అవైలబిలిటీలోకి వస్తాయి. మన పిల్లలు డాక్టర్లు అవుతారు, మన జిల్లాల్లోనే డాక్టర్లు అవుతారు. మన పిల్లలకి ఇన్ని సీట్లు అవైలబిలిటీ ఇక్కడే చదవడం మొదలు పెడితే మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయి మన ప్రాంతంలోనే సేవలు అందిస్తారు. నారా లోకేష్ కి జాకులు పెట్టి లేపుతున్నాయి టీడీపీ జాతీయ పత్రికలు. తుఫాను వల్ల పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు, నారా లోకేష్ విదేశాలకు టూర్లు వెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 4 గంటల్లో 4000 ఆర్జీలంటూ ఊదరగొడుతున్నాయి. మా హాయంలో కూడా స్పందన ఆన్లైన్ ఆర్జీలు ఉండేవి. వాటికి పేరు మార్చిన కూటమి ప్రభుత్వం ఒక్క ఆర్జీని కూడా పరిష్కరించడం లేదు. అందుకే మంత్రుల వద్దకే వేలాది ఆర్జీలు వస్తున్నాయి. కారుమూరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఆగ్రహం, నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పాం, దాన్ని కూడా పాటించట్లేదు. ఇది జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో. ఇంకో జాకీ పత్రిక 4 గంటలు 4000 సమస్యలు. మనిషి అనేవాడికైతే పాజిబుల్ కాదు, రోబో కూడా పాజిబుల్ కాల. రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో 3 అనమాట. అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి. సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికని 4 గంటలు 4000 సమస్యలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా. 4 గంటలు 4000 సమస్యలు. వీళ్ళేమో 5000 మంది వచ్చారు. ఒకళ్ళేమో 4000, ఇంకొకళ్ళేమో 5000. మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు, అందుకని డిఫరెన్స్ వచ్చింది. ఈసారన్నా సిట్టింగ్ వేసి 4000 5000 క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇదే నిజమైతే 4 గంటలకు 4000 అనుకుందాం ఎగ్జాంపుల్.
గంటకి 1000, అంటే ఒక గంటకు వచ్చి 1000 అర్జీలు తీసుకోవటం, ఒక నిమిషానికి వచ్చి 16 నుంచి 17 అర్జీలు, అంటే 3 సెకండ్లకు వచ్చి మనిషి ఒక వినతిపత్రం తీసుకొని చదివేసి వాళ్ళు పంపించడం పాజిబుల్ అయిద్దా? రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా, ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటనే నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించి వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు నేను అడుగుతున్నా, మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? అంటే మీరు ప్రభుత్వం నడుపుతున్నారని ఏమన్నా మీకు భావిస్తున్నారా? ఆన్లైన్లో కూడా సమస్యలు ఏమైనా ఉంటే మనం పరిష్కరించవచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు. సరే, దాన్ని వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికో పుట్టిన వాళ్ళకి వీళ్ళ పేర్లు పెట్టడం వీళ్ళ కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. సరే, వేసుకున్నారు. ఏది వాట్సాప్ గవర్నెన్స్ మీరే అని. మరి వాట్సాప్ గవర్నెన్స్లో సమస్యల పరిష్కారం అయితే మరి ఒక్క రోజులో 5000 మంది మీ ఆఫీస్ ఇక్కడికి ఎట్లా వచ్చారు? అంటే ఇక్కడ ప్రభుత్వం నడపట్లా. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరకి, ఒక పార్టీ ఆఫీస్ దగ్గరకు 5000 మంది సమస్యలు ఉన్నాయని ఒక్క రోజు వచ్చారంటే, గంటకు 1000 మంది వస్తున్నారంటే ఇంకా మిగిలిన రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? సో అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సమస్యలు మొత్తం గాలికి వదిలేసింది. లక్షలాది సమస్యలు ఈరోజు ప్రజలకు పెండింగ్లో ఉన్నాయి అనేది దీనికి అర్థం కదా. కోనసీమ ముఖద్వారం రావులపాలెం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారి చెంతన సుమారు 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ రావులపాలెం లైటింగ్ ను ఆధునీకరించిన కోనసీమ ముఖద్వార నిర్మాణం గురువారం సాయంత్రం ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోనసీమ ముఖద్వారంగా పేరుగాంచిన రావులపాలెం గ్రామానికి ఈ లైటింగ్ ఏర్పాటు నూతన శోభను సంతరించుకుందని అన్నారు. ఫోన్ కొంచెం వెనకలేటు వెళ్తుంది సార్ అందరూ. జాతీయ రహదారిపై ఈరోజు రావులపాలెం సెంటర్ లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారి సెంటర్ లో రావులపాలెంలో ఐ లవ్ యూ రావులపాలెం ఈ డివైడర్ మీద, మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు ఇంగ్లీష్ లో ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ 3D లైటింగ్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం, దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా కళా వెంకట్రావు గారు సెంటర్ లోనే కోనసీమ ముఖద్వారంగా కాటన్ మహాశయుడి యొక్క గుర్రంపై కాటన్ మహాశయుడు కూర్చున్నటువంటి చిత్రంతో ఒక ముఖద్వారం ఉండడం, ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు అది ఒక అందంగా తయారు కాబట్టం చాలా ఆనందంగా ఉంది. మరి రావులపాలెం సెంటర్ లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి సెంటర్ లో ఇక్కడ భోజనాలు కాగడం, చాలా హోటల్లో ఆతిథ్యానికి కూడా చాలా ప్రసిద్ధి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో 7 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నటువంటి ప్రాంతం. కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి అమలాపురం జిల్లా కేంద్రానికి వెళ్లే ఈ యొక్క రావులపాలెం మీదుగానే వెళ్లే ప్రధానమైన రహదారి. వీటి మధ్య ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ ఏర్పాటు చేయడం చాలా అందాన్ని సమకూర్చింది. కోనసీమ ముఖద్వారం మరింత సుందరంగా అందంగా ఉంది. అదే విధంగా కళా వెంకట్రావు గారి స్టాచ్యూను కూడా ఆధునీకరించవలసిన అవసరం ఉంది.
ఆ ఐలాండ్ ను బాగా తీర్చిదిద్ది కళాంకట్రావు విగ్రహాన్ని కూడా చక్కగా దాన్ని మెరుగులు దిద్ది ఒక అందంగా ఆ యొక్క ఐలాండ్ ను కూడా కళాంకట్రావు గారి విగ్రహ ఐలాండ్ ను కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. దాంతో పాటు రాజమండ్రి వైపు వెళ్లే వారి కోసం పోలీస్ స్టేషన్ పక్కగా ఒక చిన్న బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేసి రోడ్డు మీద నిలబడే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చిన్న టాయిలెట్ సౌకర్యంతో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మాణం ఆ రోడ్ లో చేయడం జరుగుతుంది. ఇంకా ఈ యొక్క హైవేలో ఈ రోడ్లు అప్రోచ్ అయ్యి కూడా చాలా ఆధునీకరించాలి. మరొక ముఖద్వారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పేరు మీదుగా అవతల పక్క ఒక ముఖద్వారం కూడా సిద్ధం అవుతా ఉంది. ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సర్వీస్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా వాటిని కూడా చక్కదిద్ది డివైడర్స్ అన్నిటిని కూడా చక్కటి రంగులు వేసి చక్కటి మొక్కలతోటి కార్పెట్ తోటి గ్రాస్ కార్పెట్ తోటి తీర్చిదిద్ది ఒక ప్రాంతాన్ని రింగ్ రోడ్డు అదేవిధంగా అమలాపురం వెళ్లే రోడ్డు ఈ సర్వీస్ రోడ్లు వీటన్నిటిని కూడా ఆధునీకరించి అందంగా రావులపాలెం సెంటర్ ఒక కళగా అద్భుతంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దానికి అధికారులందరూ అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్డీఏ కూటమి నేతలు పెద్దలు అందరూ వ్యాపారస్తులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరి యొక్క సహాయ సహకారాలతోటి రావులపాలెం యొక్క ప్రాశస్యాన్ని రావులపాలెం సెంటర్ యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా ఈ యొక్క సెంటర్ ని మన అందంగా అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలియజేస్తూ ఏ మహానుభావుడు వచ్చినా ఏ గొప్ప వ్యక్తి వచ్చినా ఈ ప్రాంతం మీదకి వెళ్తే రావులపాలెం దర్శించి రావులపాలెంలో ఆగి రావులపాలెంలో ఏదైనా సభా సమావేశాల్లో కూడా ఇక్కడ మాట్లాడే వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీ. అతి పెద్ద కూడలిగా అరటి వ్యాపారానికి కానీ కాంట్రాక్టుల రంగానికి కానీ లేదా హెల్త్ హాస్పిటల్ రంగానికి కానీ లేదా విద్యా రంగానికి కానీ అన్నిటికీ కూడా రావులపాలెం సెంటర్ ఒక పెద్ద కూడలిగా వాణిజ్య కేంద్రంగా వెలసెల్లాలని కోరుకుంటూ ఒక శాసనసభ్యుడిగా అందరి సహాయ సహకారాలతోటి దీని యొక్క అభివృద్ధి కోసం ఈ సెంటర్ కలకల్లాడుతూ అందంగా అందరూ బాగుండే విధంగా అందరి వ్యాపారాలు వర్ధిల్లే విధంగా నా పూర్తి కృషి నేను చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగాం ముఖ్యమంత్రి చంద్రబాబు. సింగపూర్ నుంచి డేటా విశాఖకు తేవడానికి అవసరమైన కేబుల్ను ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వైఎస్ జగన్. తుఫాను వల్ల పంట నష్టపోయి రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు నారా లోకేష్ టూర్లు వెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు. కారుమూరు వెంకటరెడ్డి. కోనసీమ ముఖద్వారం రావులపాలెం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా కృషి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.